हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम मुंदुगा मुकेश रेड्डी इंट्रो यूट्यूब चैनल की वच्चिनंदुकु अंदरिकी स्वागतम सुस्वागतम। ई रोजु टापिक वच्चेसी हेयर फॉल। ఈ హెయిర్ ఫాల్ అనేది జెనెటిక్స్ వల్ల కావచ్చు, ప్రోటీన్స్ తగ్గడం వల్ల కావచ్చు, వాటర్ వల్ల కూడా కావచ్చు। ఇప్పుడు చూసుకున్నట్లయితే నేనే ఇంట్లో ఉన్నప్పుడు నాకు మంచి ఫుడ్ దొరికేది, హెయిర్ కి ప్రోటీన్స్ దొరుకుతుంది, హెయిర్ ఫాల్ అప్పుడు అవుతాను లేదు। నేను బయటికి జాబ్స్ కోసం వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, పట్టతల స్టార్ట్ అయింది। ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏమంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చాలా మంది చెప్తున్నారు। దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి। తల వాపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఎండలో తిరగకూడదు, హెయిర్ పెరగవచ్చు, పెరగకుండా కూడా పోవచ్చు, రెంట్లో ఏదైనా కావచ్చు। మళ్ళా మంచి ప్రోటీన్స్ ఫుడ్ తీసుకున్నా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అని చాలా మంది చెప్తున్నారు। అంటే ఏం ప్రోటీన్స్ అంటే ఎగ్స్, మళ్ళా ఫిష్, ఆకుకూరలు, గింజలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అరటికాయలు ఇవన్నీ తినడం వల్ల పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు। ఇది కొంతమందికి పెరగవచ్చు, కొంతమందికి పెరగకుండా కూడా పోవచ్చు। పెరుగుండే వాళ్ళకైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బెస్ట్ అని అనిపిస్తుంది। హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కొంతమందికి పెరుగుతుంది, పెరిగినా కూడా అది న్యాచురల్గా కనిపించకుండా పోవచ్చు, అట్లా కూడా కావచ్చు। ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి సొల్యూషన్ ఏదంటే తలనొప్పి రాకుండా ఉండాలంటే కొన్ని రోజులు ఎండకి తిరగకూడదు, గొడుగుతో తిరగాలి। ఎలాంటి హెయిర్ ఇంకా అప్పుడే పుట్టింటారు కాబట్టి అది పెరగాలి కాబట్టి కొన్ని రోజులు ఎండకి తిరగకూడదు, ఫ్రూట్స్, విటమిన్స్ అన్నీ తీసుకోవాలి, తలస్నానం చేయకూడదు కొన్ని రోజులు। హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత అది బ్యాండేజ్ తీసేసిన తర్వాత మనము స్నానం చేసుకోవచ్చు। ఇదొక సొల్యూషన్। ఇంకొకటి మనకి న్యాచురల్గా రావాలి హెయిర్ అంటే ఎగ్స్, ఫిష్, మీటు, ఆకుకూరలు, గింజలు, మొలకలు, ఏవేవి ఫ్రూట్స్, అరటికాయలు, యాపిల్స్, దీని ద్వారా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది। అందరూ పాటించండి। మీ హెయిర్ని అర్లియర్ స్టేజ్లోనే కాపాడుకోండి, పోయిన తర్వాత రావాలంటే అది అసాధ్యమైన పని। ఒకటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారానే సాధ్యం। ఇంకా ఈరోజు టాపిక్ ముగింపు। ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్।